హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా మార్చి మంత్లో. సుమారుగా 960 ఉద్యోగాలతో. సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో, అంటే దీనికి వచ్చేసి యాక్చువల్గా డిప్లొమా లేదా బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే డిప్లొమా లేదా బీటెక్ చేసి దీనికి అప్లై చేసుకున్నారో ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్కి, మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. సో అది ఎలా చెక్ చేసుకోవాలి ఆ స్టేటస్ని మనం ఇప్పుడు అనేది నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. అలాగే కొంతమందికి డౌట్ ఉంటుంది, ఇది ఓల్డ్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలా, అసలు న్యూ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలా, ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఒకవేళ మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది, కొత్తదా పాతదా అనేది ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒకసారిగా మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. అలాగే ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ అనేది మీకు జూన్ 5, 6, 7 ఈ 3 తారీఖుల్లో దీనికి సంబంధించి CBT 1 ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఎవరైతే రాస్తున్నారో టెక్నికల్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్, బాగా రాయండి, చాలా మంచి ఉద్యోగం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఎలా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. ఒకసారి ముందుగా చెప్తున్నాను, SSC/SR అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మెయిన్గా మార్చిందల్లా మెయిన్ వెబ్సైట్ ఒకటే అండి. అంతకుముందు ssc.nic.in అనే వెబ్సైట్ ఉండేది, దానివల్ల రీప్లేస్ చేసి డెవలప్ చేసి ssc.gov.inగా మార్చడం అయితే జరిగింది. అంటే ssc.gov.in ఏంటంటే అది మెయిన్ వెబ్సైట్. మీకు ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అందులో చెక్ చేసుకుంటారు, అప్లికేషన్ చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకుంటారు అందులోనే. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మీ అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా, అలాగే ఎగ్జామ్కి సంబంధించి అడ్మిట్ కార్డులు ఇష్యూ చేయడం, అదంతా రీజనల్ ఆఫీసులు ఉన్నాయి కదా, SSC/SR అని, SSC/ER అని, SSC/KKR అని, SSC/NR అని, ఇలా రకరకాల రీజనల్ ఆఫీసులు అయితే ఉంటాయి కదా, ఆ రీజనల్ ఆఫీసులకు సంబంధించి రీజనల్ వెబ్సైట్లు అయితే మెయింటైన్ చేస్తారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వారికి SSC/SR అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. SSC/SR అంటే సదరన్ రీజియన్, అర్థమైందా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సదరన్ రీజియన్. సో ఇందులో చూసుకున్నట్టయితే ప్రజెంట్ అప్డేట్ రావడం అయితే జరిగింది. ఏదైతే జూనియర్ ఇంజనీర్కి సంబంధించి సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్కి. సో ఇందులో ఒకసారి చూసుకున్నట్టయితే మీరు ఏదన్నా ఇలాంటి అప్డేట్లు వస్తే అప్లికేషన్ స్టేటస్ కావచ్చు, ఓకే అడ్మిట్ కార్డులు కావచ్చు, మీరు ఇందులోనే చెక్ చేసుకోవాలి. అర్థమైందా, ఎవరి రీజియన్ అయితే వాళ్ళది. అది ఇప్పుడు ఈ వీడియో ఎవరన్నా కర్ణాటక లేదా కేరళ నుంచి చూస్తున్నట్టుంటే వాళ్ళకి ఆ వెబ్సైట్ ఉంటుంది కాబట్టి అది, అర్థమైందా, KKR, అర్థమైందా. అందులో నేను చెక్ చేశాను, ఎవరికి ఎటువంటి అప్డేట్ చేయలేదు. SSC జేఈకి సంబంధించి ఫస్ట్ అప్డేట్ చేసిందల్లా ఓన్లీ SSC/SR వెబ్సైట్ వాళ్ళే, అర్థమైందా. ఈ అప్లికేషన్ స్టేటస్ని యాక్టివేట్ చేసింది ఓన్లీ SSC/SR వెబ్సైట్ వాళ్ళే. మిగిలిన రీజియన్స్లో చేయలేదని బాధపడద్దు. ఎవరైనా KKR నుంచి చూస్తున్నట్లయితే మీకు వచ్చేసి రేపు కానీ ఎల్లుండి కానీ అప్డేట్ అయితే చేస్తారు, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అందరూ ఏదైతే ఫేజు 11 నోటిఫికేషన్ ఉంది కదా, దానికి సంబంధించి అప్డేట్లు అయితే ఇచ్చుకుంటున్నారు. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మన SSC/SRకి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో మీకు మాత్రమే ప్రజెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో అర్థమైంది కదా, మీకు యథావిధిగా SSC/SRలోనే చెక్ చేసుకోవాలి అంతకుముందులాగా. సో ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒకసారి వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు టాప్లోనే ఉంటుంది ఇది అప్డేట్. నాకు తెలిసి ఇవాళే వచ్చి ఉంటుంది అనుకుంటా, ఇవాళ నిన్న వచ్చి ఉంటుంది. నేనైతే 2 డేస్ నుంచి చెక్ చేస్తున్నాను, ఈ మధ్యలో చెక్ చేయలేదు. ఓకే, నిన్న కావచ్చు ఇవాళ కావచ్చు వచ్చి ఉండిద్ది. ఇక్కడ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఏమిస్తారంటే అంతకుముందు ప్రీవియస్లో ఏదైతే ఉందో అది కాదండి, మీరు న్యూ వెబ్సైట్ లాంచ్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, అందులో ఇవ్వాలి, అర్థమైందా. సో ఫ్రెండ్స్, న్యూ వెబ్సైట్లో అయితే లాంచ్ చేశారు కదా మొన్న, అందులో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే కొత్తగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు న్యూ వెబ్సైట్లో, అప్పుడు మీకు కొత్తగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అయింది కదా, అదైతే ఎంటర్ చేయాలి. కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయాలి. తర్వాత యువర్ స్టేటస్ అప్లికేషన్ అని ఉంది కదా, అక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే సో ఈ పర్సన్ది అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయ్యింది. ఓకే, తర్వాత ఒక 4 రోజులు ఆగి మీకు ఎప్పుడు ఎగ్జామ్ పడింది, ఏ షిఫ్ట్ను పడింది, ఏ డేట్ను పడింది అనేది కొంచెం షిఫ్ట్ ఇంటిమేషను, అదే సెంటర్ ఇంటిమేషన్ అనేది వస్తుంది. సో అది మేబీ ఒక 3 or 4 డేస్లో వచ్చేస్తుంది అది కూడా. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో 5, 6, 7వ తారీఖున దీనికి సంబంధించి CBT ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్ వచ్చేసి ఎగ్జామ్కి 4 రోజుల ముందు మీ యొక్క అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అంటే జూన్ 1st తారీఖున అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మేబీ. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీ అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ ఎందుకు రిజెక్ట్ అయింది అనేది కూడా రీజన్ రాస్తారు. ఓకే, ఇక్కడ యాక్సెప్ట్ అయింది కాబట్టి
నో రీజన్స్. ఒకవేళ రిజెక్ట్ అయితే ఇఫ్ రిజెక్టెడ్ అని ఉంది కదా, అక్కడ ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా రీజన్ రాస్తారు. అంటే మీరు స్పెట్స్ పెట్టుకుని దిగారా, లేదంటే ఎలా దిగారు ఏంటి అనేది ఉంటాయి కదా. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి.